తాము చనిపోతామని తెలుసు కూడా వాళ్ళు ఎందుకు అలా చేశారు? మరి ఆ తర్వాత అది ఒక కార్చిచ్చులా ఎలా వ్యాపించింది? అపోస్తలుల తర్వాత కూడా కొన్ని శతాబ్దాల పాటు అద్భుతాలు జరిగాయని చెప్పే చారిత్రక దాఖలాలు ఉన్నాయి. కేవలం అపోస్తలుల కార్యాల గ్రంథంలోనే కాదు, వందల సంవత్సరాల తర్వాత కూడా దేవుని వాక్యం ప్రకటించబడినప్పుడు సంఘ కూడికల్లో అద్భుతాలు జరిగాయి. ఆ తర్వాత రోమన్ సామ్రాజ్యం కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించింది. అది ఎలా జరిగింది? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. నేను యేసుని ఎందుకు అనుసరించాలి అని ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. నేను మీకు ఒకటి చెప్తాను, మీరు యేసుని వెదికితే మీకు సమాధానాలు దొరుకుతాయి. మీరు వినయంగా ఉంటే మీకు జవాబులు దొరుకుతాయి. నేను కూడా ఎన్నో ప్రశ్నలు అడగాల్సి వచ్చింది, ఎన్నో తప్పుడు అభిప్రాయాలను సరిదిద్దుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నాలో చాలా తప్పుడు నమ్మకాలు ఉండేవి. కానీ నేను వెతుకుతూ, చూస్తూ, చదువుతూ సత్యం కోసం నా హృదయాన్ని తెరిచినప్పుడు యేసు వస్తూనే ఉన్నాడు, నన్ను నింపుతూనే ఉన్నాడు. ఇప్పుడు నాకు తెలుసు యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆయన ఈ లోక రక్షకుడని. ప్రపంచంలో ఉన్న గందరగోళ పరిస్థితులను చూస్తున్నప్పుడు యేసు మళ్లీ వస్తాడనే వాస్తవంపై నా విశ్వాసం ఇంకా పెరుగుతోంది. 2000 ఏళ్ల క్రితం చనిపోయి తిరిగి లేచిన ఆ వ్యక్తి ఈ భూమిని పాలించడానికి తిరిగి మళ్లీ వస్తున్నాడు. నేను నమ్మేది ఏదో ఒక సిద్ధాంతాన్ని కాదు, లేదా ఒక మతాన్ని కాదు. నేను నమ్ముతున్నది నిజమైన వ్యక్తిని. ఆయనే యేసుక్రీస్తు, మనిషి రూపంలో వచ్చిన దేవుడని నేను నమ్ముతున్నాను. మీరు క్రైస్తవులైనా కాకపోయినా మీరందరూ దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించాలని, మనసు తెరవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే చాలామంది క్రైస్తవులకు కూడా ప్రభువు గురించి సరైన నమ్మకాలు లేవు. వాళ్లకు సరైన బోధనలు తెలియదు. కానీ పర్వాలేదు, మీరు వినయంగా ఉండి పరిశుద్ధాత్మ ద్వారా దిద్దుబాటును స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే చాలు. ప్రతిరోజు కొత్త నిబంధన చదవండి. రోజంతా దేవునికి ప్రార్థించండి. కేవలం ఒక్కసారి ప్రార్థించి వదిలేయటం కాదు, రోజంతా ప్రార్థించడం గురించి మాట్లాడుతున్నాను. బైబిల్ చదవడానికి, ముఖ్యంగా కొత్త నిబంధన చదవడానికి సమయం కేటాయించండి. ప్రభువును ప్రశ్నలను అడగండి. ప్రభు, నాకు సమాధానాలు కావాలి, నేను నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నిజంగా ఎవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడగండి. మనం దేవునితో ఈ నడకను అలవర్చుకున్నప్పుడు మన జీవితాలు విశ్వాసంలో ఎదుగుతాయి. అది చాలా అద్భుతంగా ఉంటుంది. మొదట్లో ఇది చాలా కష్టంగా ఉండొచ్చు. నా జీవితంలో యేసుకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన కొద్దీ నా విశ్వాసం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. సరే, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.